జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 15 ప్రభుత్వ మెడికల్ కాలేజీ తీసుకొచ్చారు. ఈ 15 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని కూడా ఏం చేస్తున్నారంటే ఉన్నటువంటి కూటమి పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుమాయులు ఎవరైతే ఉన్నారో, ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో వారికి వేల కోట్ల రూపాయలకి అమ్మేయటం జరుగుతుంది. అమ్మేస్తే వైద్యము మనం కొనుగోలు చేయగలుగుతామా తల్లి? అలాగే మన పిల్లలు డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ డాక్టర్లు అవ్వాలంటే కోట్ల రూపాయలు పెట్టి మన కోట్లతోటి డాక్టర్ కోర్సులు కొనుక్కోగలుగుతామమ్మా? పేదోళ్ళను ఉద్దేశించి కాలేజీలు, ఆసుపత్రులు తెచ్చారు జగన్ గారు. అది వీళ్ళ అనుమాయిలకు ఇవ్వటం వల్ల మన అన్యాయం జరుగుతుంది. ఈ పీపీపీ జీవోని రద్దు చేయాలని జగన్ గారు ఏం చేశారంటే గవర్నర్ గారికి వినతి పత్రం అనేది ప్రారంభించారు. అది 1 కోటి సంతకాల సేకరణ. ఆ వినతి పత్రం కూడా మీరు కూడా ఆ లేఖలో కూడా మీరు సంతకం పెడితే మనకి గవర్నమెంట్ పరంగానే ఈ కాలేజీలు ఉంటాయి, ఆసుపత్రులు ఉంటాయి. దీంట్లో భాగస్వాములమ్మని మేము కోరటానికి వచ్చామమ్మా మీ ముందుకి, మీ వద్దకి. మరి మీరు సహకరించవలసిందిగా కోరుతున్నాం. వెళ్ళరామమ్మ. మీరు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడానమ్మా వైద్యము అందరికీ అవసరం, చదువు అందరికీ అవసరం. తల్లి